నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎం కేసీఆర్ ప్రధాని కావాలి, దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలి. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆశాభావం. భారీ వర్షాలున్నాయి, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే హెచ్చరిక. ఆత్మహత్యలే సమస్యలకు పరిష్కారం కాదు. అవగాహన ర్యాలీలో బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు హితవు. వర్షంలోనూ కొనసాగిన వీఆర్ఎల ఆందోళన. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టీకరణ. ఇక డీటెయిల్స్ చూస్తే, సీఎం కేసీఆర్ దేశ ప్రధాని కావాలని, దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని టీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరి కనిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత కేసీఆర్కే దక్కిందని అన్నారు. ఈ సందర్భంగా వివిధ డివిజన్లకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నిరుపేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కార్మిక నేత కెంగర్ల మల్లయ్య, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సునీత అక్క, సునీత్, లక్ష్మి, తిరుమల, తాడూరి రాజా, గట్టవ, సుజాత, రాణి, తిరుమల, అందరు రండి, రండి రండి, బాబీరా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు పోతున్నటువంటి తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుండి అనేక మంది రైతులు, అనేక మంది దళిత బహుజనులు అందరూ కూడా కేసీఆర్ గారిని దేశ రాజకీయాల్లోకి రావాల్సిందని ఆహ్వానం చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలను మన తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాన్ని అందించాలని కంకణం కట్టుకోవడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా ఇలా సంక్షేమ పథకం అంతా ఉన్నది. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా నీళ్ళ కనెక్షన్లు ఇవ్వడం కోసం ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేయడం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్క ఇంటికి ఇలా తెల్లకాటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్దే హెచ్చరించారు. విద్యుత్ ఉత్పత్తి సరఫరా చేసే వాటికి దూరంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచించారు. వాగులు, చెరువులు, ప్రాజెక్టుల వద్దకు ఎవరూ వెళ్లవద్దని పోలీస్ అధికారి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని తెలిపారు. సహాయం కోసం డైల్ 100కి లేదా దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం అందిస్తే తక్షణ సహాయక చర్యలు చేపడతామని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు రేపు హెవీ రెయిన్ ఫోర్కాస్ట్ ఉంది. ప్రజలందరూ మాతో సహకరించాలి. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే అన్నెసరీగా వాటర్ బాడీస్ దగ్గర, చెరువు దగ్గర, డ్యామ్స్ దగ్గర వెళ్ళొద్దు, ఫిషింగ్ చేయవద్దు. అట్లానే ఏదైనా వేరే ఊరికి వెళ్తున్నారంటే అక్కడ రోడ్ బ్లాక్ అయిందా లేదా తెలుసుకోండి వెళ్ళాలి. ఏదైనా రోడ్ పోలీస్ సిబ్బంది మళ్ళీ ఇతర డిపార్ట్మెంట్ సిబ్బంది కలిసి దాన్ని క్లోజ్ చేసి ఉంటే దయచేసి వాళ్ళకి సహకరించండి. వెహికల్ ఉంది అని మీరు ముందుకు వెళ్ళకండి, ప్రమాదాలు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అట్లనే ఈ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎలక్ట్రిసిటీ వైర్స్ కానీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ టచ్ చేయకండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా 100కి కాల్ చేయండి. నియరెస్ట్ పోలీస్ పెట్రోల్ వెహికల్ మీకు సహకరిస్తుంది. ఆత్మహత్యలే సమస్యలకు పరిష్కారం కాదని నిశితంగా ఆలోచించి సమయస్ఫూర్తిగా వ్యవహరించినప్పుడే సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చని బాపట్ల డీఎస్పీ ఏ శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఆత్మహత్యల నివారణ కోసం అవగాహన ర్యాలీని చేపట్టారు. పోలీస్ అధికారులు, డాక్టర్లు కలిసి సంయుక్తంగా స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నుండి రథం బజార్లోని బాబనారాయణ స్వామి దేవాలయం వరకు ర్యాలీని నిర్వహించారు. ఎట్టి పరిస్థితులలోనూ ఆత్మహత్యలు చేసుకోవమని ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ పి కృష్ణయ్య, రూరల్ సీఐ కె శ్రీనివాసరెడ్డి, టౌన్ ఎస్ఐ సింగయ్య, రూరల్ ఎస్ఐలు వెంకటప్రసాద్, శివయ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన బాపట్ల టౌన్లో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా ఒక ర్యాలీ కండక్ట్ చేయడం, పోలీసు డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మరియు మెడికల్ మన గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ గారు వాళ్ళ సిబ్బందితో అందరూ కలిసి ప్రజల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రాం తీసుకొచ్చి ఈ యొక్క ఆత్మన్యూనతా భావంతో చాలామంది బలం మరణాలకి పాల్పడుతున్నారు. అవి కరెక్ట్ కాదు. జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. మనోధైర్యం పెంచుకొని జీవితాన్ని, దేవుడిచ్చిన జీవితాన్ని బాగా పై స్థాయికి రావడానికి ప్రయత్నించాలి. కానీ చిన్న చిన్న సమస్యలకి భయపడి ప్రాణం తీసుకోవడం, సూసైడ్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ముఖ్యంగా యువత, వాళ్ళకి ఎంతో భవిష్యత్తు ఉంది. వాళ్ళ జీవితంలో ఎలా బతకాలనేది మన స్కూల్ నుంచే స్కూల్ ఒక ఎడ్యుకేషన్లో ఒక భాగమై ఉండాలి. అది లేక చాలామంది పరీక్షలు తప్పో, లేకపోతే అప్పులు ఎక్కువైనానో, లేకపోతే భర్త అన్న ఏదన్నా తిట్టాడనో చిన్న చిన్న కారణాలకి ఈ యొక్క బలం మరణాలు చేస్తున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రజల్లో చైతన్యం రావాలి. దీని మీద కూడా ప్రతి ఒక్కళ్ళు మనోధైర్యం పెంచుకొని దేవుడిచ్చిన జీవితాన్ని నిండు నూరేళ్లు అందరూ బతికి వాళ్ళకి ఉన్న లక్ష్యాలను సాధించుకోవడంలో ముందుకెళ్ళాలి. కానీ ప్రతి చిన్న సమస్యకి ఉద్రేకపడి, ఆవేశపడి, ఎమోషనల్ లోనయ్యి సూసైడ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. చాలామంది ప్రేమికులు కూడా ప్రేమలో ఫెయిల్ అయ్యామని, ఇంకా జీవితం లేదని చెప్పేసి డిప్రెషన్ గురైపోయి చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. విద్యార్థులు, యువత జీవితం చాలా పణంగా పెట్టి తల్లిదండ్రులు ఎంతో ఆశగా చదివిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఆశయాలు దృష్టిలో పెట్టుకొని మనోధైర్యంగా ముందుకు పోవాలి. కానీ ప్రతి చిన్న సమస్యకి ఉద్రేకపడకూడదు.
దానిలో భాగంగా అందరిలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరూ దయచేసి మన స్థాయిలో ఎవరైనా అలాంటి ఆత్మనియమత భావంతో ఎవరైనా ఉంటున్నారంటే వాళ్ళకి సరైన అవగాహన కల్పించి జీవితం మీద ఇంట్రెస్ట్ పెరిగేటట్టు చేయాలని అందరూ తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలు వాళ్ళ యొక్క మానసికంగా ఎలా ఉంటున్నారు ఏంటి అనేది గమనించుకోవాలి. అలాగే టీచర్స్ కూడా విద్యార్థుల్లో ఒక మనోధైర్యాన్ని పెంచే విధంగా విద్యా విధానం కూడా పెరగాలి. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఎదురవుతూ ఉంటాయి. ఉద్యోగస్తులు కూడా వాళ్ళు కూడా ఈ ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపించే విధంగా కొన్ని కారణాలు ఉంటాయి. కానీ అన్నింటినీ అధిగమించి జీవితంలో కష్టాలను ఎదుర్కొని జీవితాన్ని లీడ్ చేయాలి. కానీ చిన్న చిన్న వాటికి ఉద్రేకానికి గురి కాకూడదని ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ కార్యక్రమం పెట్టాం. ఇదంతా ఈరోజు ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం జరుపుకునే కార్యక్రమంలో బాపట్ల ఈ యొక్క కార్యక్రమం చేయాలి. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ జిల్లా ముతోల్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో వీఆర్ఎలు చేపట్టిన సమ్మె 49వ రోజుకు చేరుకుంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సమ్మెను కొనసాగిస్తున్నారు. మరణించిన వీఆర్ఎలకు సంతాపం తెలిపి శ్రద్ధాంజలి ఘటించారు. వీఆర్ఎల సంఘం మండల అధ్యక్షుడు వరగంటి రాము మాట్లాడుతూ తమ సమస్యలపై నిర్లక్ష్యం తగదని, సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఎల సంఘం ఉపాధ్యక్షుడు గంగాధర్, కార్యదర్శి షేక్ అమీర్, సాయినాథ్, ఎమ్మడి సాయన్న, దమ్మా మిత్ర, రమాబాయి, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. కలిగిన వీఆర్ఎలందరికీ 50 సంవత్సరాల పైబడిన వీఆర్ఏ వారసులకు 50 సంవత్సరాల పైబడిన వీఆర్ఏ వారసులకు 50 సంవత్సరాల పైబడిన వీఆర్ఏ వారసులకు గౌరవ వేతనం వద్దురా, గౌరవ వేతనం వద్దురా, ఐక్యత వెంటనే కలిగిన వీఆర్ఎలందరికీ కలిగిన వీఆర్ఎలందరికీ సాధిద్దాం 50 సంవత్సరాల పైబడిన వీఆర్ఏ వారసులకు 50 సంవత్సరాల పైబడిన వీఆర్ఏ వారసులకు 50 సంవత్సరాల పైబడిన వీఆర్ఏ వారసులకు గౌరవ వేతనం వద్దురా, గౌరవ వేతనం వద్దురా, గౌరవ వేతనం వద్దురా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గ్రామ రెవెన్యూ సహాయకులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకున్నట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో 23,000 మంది వీఆర్ఏలు నేటికి 49వ రోజు కొనసాగుతున్నటువంటి మన నిరవధిక సమ్మె నేటికి 49వ రోజు కొనసాగుతున్నది. మరియు ఈరోజు విపరీతమైన అంటే భారీ వర్షాలు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క గ్రామ రెవెన్యూ సహాయకులు కూడా ఇంటి వద్ద ఉండకుండా మరి శిబిరానికి వచ్చి మరి ఇటు నిరవధిక సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. మరియు మొదటి రోజు నుంచి నిరవధిక సమ్మె ప్రారంభం నుండి నేటికి తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 36 మంది గ్రామ రెవెన్యూ సహాయకులు చనిపోవడం జరిగింది. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేరుతాయో లేవో అన్నట్టు దిగ్భ్రాంతికి గురవుతూ మరియు ఆర్థిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని కూడా మరియు మరణించడం జరిగింది. మరి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా కానీ మరియు పెద్ద మనసు చేసుకొని మాకు ఇచ్చినటువంటి హామీలను తొందరలోనే నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటున్నాము. లేని ఏడల ఇటు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాము. మరియు ఇప్పటి వరకు మరణించినటువంటి 36 మంది వీఆర్ఏలకు వాళ్ళ యొక్క ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని 23,000 మంది సుమారుగా ప్రతి ఒక్కరు కూడా మరి వాళ్ళ యొక్క ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పేసి 2 నిమిషాలు మౌనం పాటించడం జరిగింది.
ఇయాల ఐక్యత ఐక్యత ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు పోస్ట్ కోవిడ్ సమస్యతో గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో ఆదివారం తెల్లవారుజామున 3:15 కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగుల్తూరులో ఆయన జన్మించారు. చదువు పూర్తి కాగానే కొన్నాళ్ళు జర్నలిస్టుగా కూడా పనిచేశారు. ఆయన దాదాపు 200 చిత్రాల్లో నటించారు. ఇటు నటుడిగా అటు రాజకీయ నాయకుడిగా ప్రజల ఆదరాభిమానాలు పొందారు. గోపీకృష్ణ ఆర్ట్స్ పతాకంపై అనేక చిత్రాలు నిర్మించడమే కాకుండా నటుడిగా రఘుపతి వెంకయ్య అవార్డు పొందారు. కృష్ణంరాజు హీరోగా సినీ రంగ ప్రవేశం చేసి విలన్గానూ ఆకట్టుకున్నారు. ఎన్డీఏ హయాంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. కృష్ణంరాజు మరణం పట్ల అనేక మంది సినీ నటీనటులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హైదరాబాద్లోని సరూర్ నగర్ మండలం విజయపురి కాలనీలో శివాజీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లడ్డు వేలంపాట నిర్వహించారు. మల్లెల శ్రావణ్ యాదవ్ 1,10,000 లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం ఘనంగా శోభాయాత్ర నిమజ్జనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మావతి, మణికంఠ, మహావీర్, సృజన్, సంతోష్, వెంకట్, బబ్లు, శశాంక్ తదితరులు పాల్గొన్నారు. మేము గత 12 ఇయర్స్ నుంచి ఇక్కడ వినాయక చవితి సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. మా దగ్గర ఉన్న అంటే మాకి కోలాటాలు, వాళ్ళకి మంచి డ్యాన్సులు అన్ని అంగరంగ వైభవంగా బాగా నిర్వహిస్తారు మా కాలనీలో. మా లడ్డు పాట కూడా 1,10,000 వరకు వెళ్ళింది. చాలా బెస్ట్ మా కాలనీలో, మంచి ఎంటర్టైన్మెంట్. ఈ 12 డేస్ అనేది మేము మర్చిపోలేము, అంత బాగా ఎంజాయ్ చేస్తాము. థ్యాంక్ యూ అండి. సో విజయపురి కాలనీ వాళ్ళు విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించడం జరిగింది. మా యూత్ అసోసియేషన్ పేరు వచ్చేసి శివాజీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్. సో గత 12 సంవత్సరాలుగా వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరుగుతూ ఉండడం ఒక ప్రత్యేకత ఇక్కడ. సో ప్రతిసారి ఇక్కడ లడ్డు చాలా ఎక్కువ ధరకు పలుకుతుంది. ఈ సంవత్సరం వచ్చి 1,10,000 రూపాయలకి శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి లడ్డు కైవసం మల్లెల శ్రవణ్ యాదవ్ లడ్డు కైవసం చేసుకున్నారు. సో మీరు అందరూ చూడవచ్చు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో. కాలనీ యూత్ అసోసియేషన్ పేరు వచ్చేసి శివాజీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్. అండ్ ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. గత గురువారం అన్నదాన కార్యక్రమం జరిగింది. దాదాపు ఒక 650 మందికి అన్నదాన కార్యక్రమం ప్రతిసారి నిర్వహిస్తాము. సో నవరాత్రులు నిష్ట నియమాలతో లడ్డుని కైవసం చేసుకున్నవారు తప్పకుండా వాళ్ళ చేసే పనిలో అభివృద్ధి పొందుతారు. మీరు చూడవచ్చు ఎంత అంగరంగ వైభవంగా చేస్తున్నామో. ధన్యవాదాలు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి అటవీ శాఖ అధికారి సి శివయ్య అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అమరవీరుల మృతికి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం అటవీ సిబ్బంది బైక్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పేపర్ ఫోటో పని చేస్తారు. ఓకే
విశ్రం అటవీ సంరక్షణలో ప్రాణాలు అర్పించినటువంటి అటవీ సిబ్బందికి నివాళులు అర్పించడానికి సెప్టెంబర్ 11న మనం ఈ అటవీ సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు పెద్దపల్లి డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీషియల్స్ అంతా ఇక్కడ ఈ సంస్మరణ దినం జరుపుకోవడం జరిగినది. అటవీ విధుల్లో భాగంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. అట్లాంటి వారికి మనం స్మరించుకుంటూ వారి యొక్క త్యాగాలు వృధా పోనీయకుండా ఈ అటవీ సంరక్షణలో ముఖ్య పాత్ర వహించినందుకు వారికి ముఖ్యంగా జోహార్లు అర్పించుకుంటూ వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 21 మంది అటవీ సిబ్బంది ప్రాణాలు అర్పించారు. హైదరాబాద్లోని సరూర్ నగర్ మండలం విజయపురి కాలనీ రోడ్ నెంబర్ 1లో వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లడ్డూ వేలంపాట నిర్వహించారు. అనంతరం శోభాయాత్ర నేత్రపర్వంగా జరిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ పగిల అర్జున్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం మట్టితో చేసినటువంటి వినాయకుడిని పూజించామన్నారు. ఈ నవరాత్రి ఉత్సవాలకు సహకరించిన కాలనీ వాసులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్ణాటి శివ, శ్రీకాంత్, ఉదయ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. విజయపూర్ కాలనీ రోడ్ నెంబర్ వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా మనం వినాయకుడిని ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరము ఒక్కొక్క రీతి ఈసారి మట్టి వినాయకుడిని పెట్టడం జరిగింది. లాస్ట్ టైం ఇంకా చిన్న వినాయకుడు పెట్టడం జరిగింది. భక్తులు కూడా మా దగ్గర ఎక్కడి నుంచి వస్తుంటారు. మంచి రెగ్యులర్గా అన్నదానాలు చేస్తూ ఉంటాం. మేము మంచి పూజలు జరుగుతూ ఉంటాయి. మా కాలనీలో సపోర్ట్ కూడా అందరూ మంచి ఇస్తుంటారు. మా యూత్ కూడా మాకు సపోర్ట్ ఉంటుంది. లడ్డు ఈరోజు కృష్ణారెడ్డి గారు అనే మా కాలనీ ఒక వ్యక్తి భక్తుడు లడ్డు వేలం చేశాము. ఆయన 40 వేలకు లడ్డు దక్కించుకున్నాడు. చాలా ఓవర్గా జరిగింది. ఇలాంటివి మాకు కొత్త ఏం కాదు, ఇంకా మేము జరుపుకుంటూనే ఉంటున్నాం ఇట్లాంటి వినాయక నిమజ్జనాలు. నమస్కారం అందరికీ. మా యూత్ అసోసియేషన్ పేరు వివేకానంద యూత్ అసోసియేషన్. గత 9 సంవత్సరాలుగా ఇక్కడ వినాయకుడు మా విజయపురి కాలనీ రోడ్ నెంబర్ 1లో ఘనంగా పూజలు అందుకుంటున్నాడు. ఈ ఏడాది లడ్డు 40 వేలకి వేలం పాట పాడింది కృష్ణారెడ్డి. మా కాలనీలో ఉండే ఒక భక్తుడు లడ్డు దక్కించుకున్నాడు 40 వేలకి. గత 9 సంవత్సరాలుగా చాలా ఘనంగా జరుగుతున్నాయి పూజలు. భక్తులందరూ ప్రతి సంవత్సరం ఇక్కడికి రావాల్సిందిగా మనవి కోరుతున్నాము. భక్తులందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని మా మనవి. మా యూత్ పేరు వివేకానంద యూత్ అసోసియేషన్. జై బోలో గణేష్ మహారాజ్ కి. భారీ వర్షాల నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆలేరు నుండి కొలనుపాక మధ్యలో ఆలేరు వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. అయినా పట్టించుకోకుండా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వృద్ధ దంపతులు వాగు దాటే ప్రయత్నం చేయడంతో ప్రమాదం జరిగింది. త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డప్పటికీ ఇద్దరికి గాయాలయ్యాయి. వరద ఉధృతికి వారు ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు మీద నుండి జారిపడింది.
వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. 5 షాపుల షట్టర్లు కొల్లగొట్టి చోరీకి పాల్పడి నగదును దోచుకెళ్లారు. ముందు జాగ్రత్తగా మొదట సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ఈ చోరీకి పాల్పడ్డారు. రాత్రి యథావిధిగా షాపు యజమానులు షాపుకు తాళాలు వేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం కేసీఆర్ ప్రధాని కావాలి, దేశ రాజకీయాల్లోకి వెళ్లాలి. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆశాభావం. భారీ వర్షాలున్నాయి, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే హెచ్చరిక. ఆత్మహత్యలే సమస్యలకు పరిష్కారం కాదు. అవగాహన ర్యాలీలో బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు హితవు. వర్షంలోనూ కొనసాగిన వీఆర్ఎల ఆందోళన. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టీకరణ. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.